ఇండైరెక్ట్ గా ఆవిడ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది. ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు, ఇందాక నేను చూసాను ఒక లింక్. ఆ వీడియోలో చాలా మంది లేడీస్ని స్కూల్కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు. సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు, ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వేగంగా ఎవరో చెప్పగానే అలా ఎలిగేషన్ చేసేస్తే మరి వాళ్ళ పిల్లలు అంటున్నారు. ఎవరో ఆర్టీవీ నాయుడు గారు. నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారండి, ఇంకా చిన్న పిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు. వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్. ఒక అమ్మాయి చదువుకుని మ్యారేజ్ అయింది, ఇంకో అమ్మాయి అట్లీస్ట్ డెంటల్ చేసింది. నా పసి పిల్ల 4 సంవత్సరాల కూతురు, ఇంకొక అమ్మాయి 9 years అమ్మాయి, ఇంకో అమ్మాయి 8 years అమ్మాయి. వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్. ఏమి తెలుసుకోరా? అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఒక ఎలిగేషన్, ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా? అవన్నీ నిజాలా? అట్లీస్ట్ కనుక్కోవాలి కదా, అట్లీస్ట్ అందరూ డెప్త్ ఏంటో తెలుసుకొని మీరు అందరూ పెట్టాలి. క్యారెక్టర్ లేని మహిళ అలా కొటేషన్స్ పెడుతున్నారు. ఎవరండి క్యారెక్టర్? మీకు ఒక మహిళ క్యారెక్టర్ మీరు అసోసియేషన్ చేసే రైట్ ఎవరికైనా ఉందా అసలు? ఏ సమాజంలో ఉన్నామండి? ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని పెడతారు. అసలు ఏం జరుగుతుందో తెలుసా? 2 yearsగా నేను ఎంత మెంటల్ టార్చర్ అనిపిస్తున్నాను తెలుసా? ఇవన్నీ తెలుసు. మా ఇంట్లో ఎన్ని గొడవలు అయ్యాయి తెలుసా? మా పేరెంట్స్ బయటికి రాలేకపోతున్నారు. అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు. మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి, అతను బయటికి తిరగలేకపోతున్నారు. మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బావగారు పెద్ద అడ్వకేట్, నాతో మాట్లాడడం మానేస్తారు మా ఫ్యామిలీ అంతా ఈ గొడవల వల్ల. మరి ఇప్పుడు నేనేం చేయాలి ఈ సిచ్యువేషన్లో చెప్పండి మీరే? నడి రోడ్ మీద నా 3 పిల్లలతో నేను సూసైడ్ చేసుకోవాలా? చెప్పండి, మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను. ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేస్తున్నారు కదా, ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? మరి మరి ఇష్టం వచ్చినట్టు కొటేషన్స్ నేను అవునండి, మీ ఇష్టం వచ్చిన కొటేషన్స్ ఎలా పెడతారు? క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు మీరు? క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారండి కొటేషన్స్? అందరింట్లో లేడీస్ ఉంటారు కదా, ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? కనుక్కోవాలి కదా ఆవిడ ఏం చేస్తుందో. 2 years ఏం చేసిందో తెలుసా? ఈ 2 years లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి, క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు ఏం రైట్ ఉంది? 2 days నుంచి చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు, చాలా రబస్ చేస్తున్నారు కదా. ఈ 2 days ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏముంది? ఈ 2 years ఏమయ్యారు? ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు? పిల్లలు, ఆవిడ ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు చెప్పండి నాకు. మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు. మరి నా మనసు ఎంత బాధపడుతుంది, నా పిల్లల మనసు ఎంత పడుతుంది? ఇవన్నీ డిలీట్ చేయగలరా? వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ మచ్చ ఉంటుందా? నా మీద ఉండదా?